అందరికీ నమస్కారం. ఈ సభ అధ్యక్షత వహించిన కవితకు కూడా నమస్కారం. థ్యాంక్ యూ. జై తెలంగాణ. మళ్ళీ ఒకసారి మాట్లాడినటువంటి మిత్రులకు, మాట్లాడనటువంటి మిత్రులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. అందరికంటే ఎక్కువ మరి చాలా కీలకంగా ఈ సమావేశం ఏర్పాటు చేయడంలో ప్రతి ఒక్క బీసీ కమ్యూనిటీతోని కోఆర్డినేట్ చేసుకొని ఇంత పెద్ద దండలో దారంలాగా వ్యవహరించినటువంటి మా అన్న శివశంకర్ అన్న గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఇవాళ మేమందరం పదే పదే చెప్పినటువంటి మాట ఒకటే, మీరేదైతే మాట ఇచ్చిండ్రో లోకల్ బాడీ ఎలక్షన్స్కి వెళ్ళే కన్నా ముందు బీసీల రిజర్వేషన్ ఇవ్వకుండా వెళ్ళడానికి లేదు. వెళ్తే మాత్రం పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలకు మేము తెరలేపడం జరుగుతుంది. రెండవది 42% అని మీరు చెప్పిండ్రు. అది ఏ ప్రాతిపదికన చెప్పిరో, ఎందుకు చెప్పినరో కనీసం మీకన్నా తెలుసా అని కాంగ్రెస్ పార్టీని వాళ్ళ మేము ప్రశ్నిస్తూ, మరి నిజంగానే మీరు చేసినటువంటి లెక్కలు కరెక్ట్ అయితే, బీసీ కమిషన్ ద్వారా మీరు చేసినటువంటి ఎన్యూమరేషన్ కరెక్ట్ అయితే, ఎంత బీసీ జనాభా ఉందో చెప్పిన తర్వాతనే రిజర్వేషన్ల అంశాల పట్ల ప్రజలలో చర్చ పెట్టిన తర్వాతనే ఎన్నికలకు వెళ్ళాలి అని చెప్పేటటువంటి డిమాండ్ ఇంకొకటి. మరి ఇప్పుడు సావిత్రిబాయి పూలే గారి జయంతి రాబోతూ ఉంది. ఆనాడు చాలా పెద్ద ఎత్తున ఒక మహాసభను మేము ఇందిరా పార్క్ దగ్గర నిర్వహిస్తాం. ఇట్లా ఇప్పుడు వచ్చినటువంటి వారందరూ ఒక వ్యక్తులు కాదు, ఒక్కొక్క శక్తి. మరి ఆ సమాజాలన్నీ కూడా ఆనాడు కదిలి రావాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఆ వేదికగా ఇంకా పెద్ద ఎత్తున మనకున్నటువంటి సమస్యలు, మనం కోరుకునేటటువంటి అంశాలు అన్నిటినీ కూడా ఎండగట్టి మరి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం పైన, అక్కడ కేంద్ర ప్రభుత్వం పైన ఇద్దరి మీద కూడా ఒత్తిడి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ఇవాళ జనాభా గణన చేస్తే తప్పకుండా అందులో కులగణన ఉండాలి. కేవలం ఒకే ఒక పెన్ స్ట్రోక్తోని టుడే నరేంద్ర మోదీజీ అండ్ బీజేపీ గవర్నమెంట్ ఎట్ ద సెంటర్ కెన్ చేంజ్ ద ఫేట్ ఆఫ్ crores of backward class community in this nation. So we demand a column for a caste census should be included in the census that is going to be conducted next year. We demand from Telangana, among all these BC communities, we demand that the caste census should be done in this country. That can give us political representation, that can give us jobs, that can give us funds for the upliftment of these BC communities. సో దట్ ఈస్ అవర్ ఫండమెంటల్ డిమాండ్. అదేవిధంగా రాష్ట్రంలో మరి ఏదైతే కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో ఇచ్చినటువంటి డిక్లరేషన్ ఉందో దాన్ని యథాతథంగా అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అనేక కార్యక్రమాలను అర్ధాంతరంగా అర్థం లేకుండా నిలిపివేసినటువంటి పనులన్నీ కూడా సాఫీగా కొనసాగించాలి. అది ఆత్మగౌరవ భవన నిర్మాణాలైనా సరే, అది గొర్రెల పంపకమైనా సరే, నాణ్యమైన చేప పిల్లలేసేదైనా సరే, బీసీ గురుకులాలను మరి చక్కగా నిర్వహించడమైనా సరే, ప్రభుత్వం మారినంత మాత్రాన పథకాలు ఆపితే ఇబ్బంది పడేది ప్రజలు అన్నటువంటి విషయాన్ని ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం గుర్తించాలని చెప్పి మరొక మారు డిమాండ్ చేస్తూ మరి పెద్ద ఎత్తున ఇవాళ బీసీలందరూ కూడా కదిలినారు. బహుజనులందరూ కూడా కదిలితే మరి ఎట్లా ఉంటుంది అనేటటువంటి విషయం ఇవాళ ఒక ట్రైలర్గా శాంపుల్గానే చూపిస్తూ ఉన్నాం. దీన్ని తప్పకుండా సినిమా అన్నది మీకు 3వ తారీఖు నాడు, జనవరి 3వ తారీఖు నాడు ఇందిరా పార్క్ దగ్గర ప్రదర్శిస్తాం. మా డిమాండ్లను యథాతథంగా ప్రజల పక్షాన ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిందిగా ఈ ప్రభుత్వాన్ని కోరుతూ, జై తెలంగాణ, జై తెలంగాణ, బీసీల ఐక్యత, బీసీల ఐక్యత, జై బీసీ, జై జై బీసీ, జై పూలే, జై జై పూలే, జై తెలంగాణ, జై జై తెలంగాణ.